వీరాంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం, ముఖ లక్షణములు, ప్రశ్న శాస్త్రము, జాతక చక్రము, అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. ఇక రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు సీఎం జగన్ కు గూడూరి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు రాష్ట్రంలో సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారన్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుత ఎంపీ భరత్ సహకారంతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు నేను జూలై 3న వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యాను. మంచి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, ప్రొఫెషనల్స్ పార్లమెంట్లో ఉండాలి అని చెప్పి ఆయన కన్విన్స్ చేశారు. అదేవిధంగా ఈరోజు నాకు ఆయన సీట్ కేటాయించడం చాలా ఆనందంగా ఉంది. బీసీస్కి అగ్రపీఠం ఇస్తూ రాష్ట్రంలో అనేక చోట్ల బీసీలకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి పత్రికాముఖంగా, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వార్త ముఖంగా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. నేను రాజమండ్రి అభివృద్ధికి చక్కగా కృషి చేసి భరతరామ గారి గైడెన్స్ తోటి రాజమండ్రిని చాలా విశ్వనగరంగా రూపొందించే విధంగా చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నాము. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు వాళ్ళు రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళు అనౌన్స్ చేసింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే ఒక ఎఫిషియెంట్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎప్పుడు కూడా పార్లమెంట్లో ఉండాలి. ఇవాళ జగనన్న కూడా చూసినట్టయితే రాజమండ్రి పార్లమెంటు మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలు కేటాయించడం జరిగింది. ఇవాళ బీసీలు కేటాయించిన తర్వాత దాన్ని కూడా ఆ పరంపర కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఇవాళ జగనన్న బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి ఇవ్వడం కూడా చాలా ఆనందం. ఇవాళ అన్ని రకాలుగా కూడా పూర్తిగా నా సహాయ సహకారాలు అన్నీ కూడా పూర్తిగా అందించి ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారితో షేర్ చేసుకుంటూ ఆయన ఖచ్చితంగా పార్లమెంట్లో అడుగుపెట్టే విధంగా మా వంతు కృషి 100% చేస్తాము. అదొకటే కాకుండా ఇవాళ రాజమండ్రి పార్లమెంట్లో ఎన్నో డెవలప్మెంట్లు తీసుకుని వచ్చాం.